Demand number 33, Irrigation and Command Area Development. Demand number 38, Civil Supplies Administration. Minister Garu. Honorable Speaker, sir, I beg to move that the government be granted a sum not exceeding rupees 22,160 crores, 48 lakhs, 96,000 under demand number 33, Irrigation and Command Area Development. Honorable Speaker, sir, I beg to move that the government be granted a sum not exceeding rupees 2,497 crores, 71 lakhs, 64,000 under demand number 38, Civil Supplies Administration. Thank you. I request the Minister for Prohibition and Excise to move the demand number 37, Tourism, Art and Culture. Minister Garu. Honorable Speaker, sir, I beg to move that the government be granted a sum not exceeding rupees 620 crore, 16 lakh 82,000 under demand number 37, Tourism, Art and Culture. I request the Minister for Roads and Buildings to move the demand number 11, Roads and Buildings. Minister Garu. Honorable Speaker, sir, I beg to move that the government be granted a sum not exceeding rupees 5,787 crore, 49 lakhs, 38,000 under demand number 11, Roads and Buildings. Thank you, sir. I request the Minister for Revenue to move the demand number 5, Revenue, Registrations and Relief. Demand number 18, Housing. Demand number 19, Information and Public Relations. Minister Garu. Honorable Speaker, sir, I beg to move that the government be granted a sum not exceeding 1,161 crore, 79 lakhs, 83,000 under demand number 5, Revenue, Registration and Relief. Honorable Speaker, sir, I beg to move that the government be granted a sum not exceeding 8,424 crores, 6 lakhs, 97,000 under demand number 18, Housing. Honorable Speaker, sir, I beg to move that the government be granted a sum not exceeding 424 crores, 78 lakhs, 59,000 under demand number 19, Information and Public Relations. Thank you. Demands are moved. Cut motions number 19 to 32 are deemed to have been moved. Now the discussion on the demands for grants. Sri B. Manohar Reddy Garu. Sir. LA Minister Garu. సార్ మీ ద్వారా గౌరవ శాసనసభ్యులందరినీ కోరుతాం అధ్యక్ష, ఇటువ మా వైపు ఉన్నవారు కానీ ప్రతిపక్షాలకు సంబంధించిన వారు డిస్కషన్కు సంబంధించిన ప్రధానమైన అంశాలను 10 నిమిషాల లోపల వారి వారి అభిప్రాయాలను డిమాండ్స్ పైన తెలియజేయడానికి మీరు అవకాశం ఇచ్చి 10 మినిట్స్ తర్వాత మరి ఇంకో సభ్యులకి అవకాశం ఇస్తే పూర్తి స్థాయిలో చర్చ కూడా అర్థవంతంగా ముందుకెళ్ళే అవకాశం ఉంటుందని నేను కూడా మరి మీ స్పీకర్ గారిని కోరుతా ఉన్నాను అధ్యక్ష. కేటీఆర్ గారు. స్పీకర్ సార్, థ్యాంక్ యూ. నిన్న మీరు ఉదయం 3 గంటల దాకా హౌస్ని నడిపారు, తమరు కూడా ఉన్నారు. థ్యాంక్ యూ సార్. ఈరోజు కూడా చాలా సుదీర్ఘంగా చర్చ ఉంది. ఐ అగ్రీ విత్ ఎల్ఏ మినిస్టర్ సార్. కాకపోతే ఒక రిక్వెస్ట్, సరే ఈ సెషన్ అయిపోయింది, రేపు అప్రాప్రియేషన్ కూడా ఉంది, ఈ సెషన్ అయిపోయింది. దయచేసి, ఎందుకంటే కొత్త సభ్యులు 57 మంది ఉన్నారు, అందరూ కూడా మాట్లాడాలని కోరుకుంటున్నారు, మా వాళ్ళు కోరుకుంటున్నారు, మీ ట్రెజరీ బెంచెస్ వైపు కూడా కొత్త సభ్యులు కోరుకుంటున్నారు. దయచేసి నెక్స్ట్ బడ్జెట్ సెషన్ కానీ నెక్స్ట్ అసెంబ్లీ సెషన్ కానీ డిమాండ్స్ మీద ఇట్లా అన్ని కంప్రెస్ చేసి 19 ఒకటే రోజు పెట్టకుండా దయచేసి రోజుకి 2-3 పెట్టి, ఎందుకంటే అప్పుడు మినిస్టర్స్ మంచిగా బ్రహ్మాండంగా సమాధానం చెప్పొచ్చు, సభ్యులు కూడా మాట్లాడవచ్చు. కాబట్టి సావధానంగా మాట్లాడడానికి నెక్స్ట్ టైము అవసరమైతే సెషన్ ఒక 20 రోజులు పెట్టండి బడ్జెట్ సెషన్ని. తప్పకుండా మా వైపు నుంచి పూర్తి స్థాయిలో మీకు కోఆపరేట్ చేస్తామని తెలియజేస్తాం. మనోహర్ రెడ్డి గారు. అధ్యక్ష, నేను మొదటిసారిగా తాండూరు ప్రజల ఆశీర్వాదంతో శాసనసభ్యులుగా
మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచిన నాపై నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అధ్యక్ష. నాకు అతి ముఖ్యమైన అంశం పౌర సరఫరాల శాఖ పై మాట్లాడడానికి అవకాశం కల్పించినందుకు గౌరవ స్పీకర్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. అధ్యక్ష, 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను ఉప ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టిన బడ్జెట్ అన్ని వర్గాలకు ఆమోదించదగినదిగా సంతృప్తిపరిచే విధంగా ఉందని తెలియజేస్తూ గౌరవ రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బడ్జెటు రైతులకు 2 లక్షల రుణమాఫీ, దాదాపు 31,000 కోట్ల రుణమాఫీ చేసినందుకు ప్రజలకు గొప్ప మేలు చేసినట్లయింది అధ్యక్ష. పౌర సరఫరాల శాఖ సంబంధించినటువంటి 2023 డిసెంబర్ 1వ వారం నుండి తెలంగాణలో కొత్త ప్రభుత్వం రాగానే కొత్త పంపిణీ ద్వారా పౌర సరఫరా